హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇది మా సమ్మర్ ట్రిప్కి సంబంధించిన సెకండ్ బ్లాగ్. మేము ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి హైదరాబాద్ నుండి కార్లో బయలుదేరి ఈవినింగ్ అరౌండ్ 5 to 5:30 మధ్యన మైసూర్ చేరుకున్నామని రీసెంట్గా ఒక వ్లాగ్లో షేర్ చేశాను. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మేము మైసూర్ నుండి బయలుదేరి ఊటీ వెళ్ళాము. మా జర్నీ వచ్చేసి మైసూర్లో మేము బుక్ చేసుకున్న గెస్ట్ హౌస్ నుండి స్టార్ట్ అయ్యి మేము ఊటీలో బుక్ చేసుకున్న మా గెస్ట్ హౌస్కి రీచ్ అయ్యే వరకు కూడా మా ప్రయాణం అంతా ఎలా జరిగింది అనేది పార్ట్ 1 వీడియో. ఆ వీడియో లింక్ వచ్చేసి నేను రిలేటెడ్ వీడియో దగ్గర ఇస్తాను. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. మేము మైసూర్ రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఊటీ బయలుదేరే వరకు మేము ఏం చేశాము అనేది ఈ వ్లాగ్లో షేర్ చేయబోతున్నాను. నేను వీడియో స్టార్ట్ చేయడానికన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. హైదరాబాద్ టు మైసూర్ రోడ్ ట్రిప్లో వెళ్ళే వాళ్ళ కోసం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నానండి. మేము ఎర్లీ మార్నింగ్ 5కి హైదరాబాద్లో స్టార్ట్ అయిన తర్వాత మైసూర్ రీచ్ అయ్యే వరకు కూడా హార్డ్లీ ఒక 5 to 6 బ్రేక్స్ మాత్రమే తీసుకున్నాము. అది చాలా లిమిటెడ్ టైం అనమాట. మా బ్రేక్స్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, ఈవినింగ్ స్నాక్స్ అండ్ టీ టైం, ఇంకా 1 or 2 ఎక్స్ట్రా బ్రేక్స్ అండి. అది మా హస్బెండ్ లెగ్స్ రిలాక్స్ చేసుకోవడానికి. ఇదేనండి సుగమ్య కార్నర్ గెస్ట్ హౌస్. మేము మైసూర్లో బుక్ చేసుకున్న స్టే అన్నమాట. మేము ట్రిప్కి రావడానికి ఒక 15 days ముందే ఆన్లైన్లో ఈ గెస్ట్ హౌస్లో రూమ్స్ బుక్ చేసుకున్నాము. ఇక్కడ మేము 2 rooms బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఒక్క రూమ్కి ఇద్దరే స్టే చేయాలని చెప్పారనమాట. మేము వెళ్ళింది 3 adults ఇంకా 2 kids అనమాట. అందుకని మేము 2 rooms బుక్ చేసుకోవాల్సి వచ్చింది. మాకు అలాట్ చేసిన వన్ ఆఫ్ ద బిగ్ రూమ్ ఇది. సో ఇది ఎంటర్ అవ్వగానే మనకి పెద్ద హాల్ వచ్చింది. ఒక ఫ్యాన్ ఉంది, ఏసీ ఉంది, ఒక బిగ్ బెడ్ ఉందండి. ఈజీగా 3 to 4 members వరకు సరిపోతారు. అంతేకాకుండా మనకి ఎలక్ట్రిక్ కెటిల్ ఇచ్చారు, కాఫీ, టీ ప్యాకెట్స్, షుగర్ ప్యాకెట్స్ ఇచ్చారు. రూమ్లో టీవీ కూడా ఉంది. అంతేకాకుండా మనకి ఒక సోప్, 2 టర్కీ టవల్స్, హెర్బల్ షాంపూ, ఇంకా హెర్బల్ మాయిశ్చరైజర్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఇంకొక సెపరేట్ రూమ్ కూడా ఉంది. అది లేడీస్ డ్రెస్సింగ్ రూమ్ కింద వాడుకోవచ్చు. దాంట్లో మనకి ఒక సోఫా చైర్ లాంటిది ఒకటి, ఇంకా ఒక స్మాల్ టీ పై కూడా ఇచ్చారు. అంతేకాకుండా ఆ రూమ్లో ఒక మిర్రర్ ఉంది. మన థింగ్స్ ఏమైనా పెట్టుకోవడానికి ఒక వార్డ్రోబ్ కూడా ఇచ్చారు. రూమ్ సర్వీస్ బాగుంది. కార్ పార్కింగ్ ఏరియా ఉంది. అంతేకాకుండా రూమ్ చాలా హైజీనిక్గా క్లీన్గా ఉంది. ఈ వీడియో నేను రూమ్కి వెళ్ళగానే తీసింది కాదండి. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5 o'clockకి షూట్ చేసిన వీడియో. వాష్రూమ్స్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. మనకి గీజర్ ఫెసిలిటీ కూడా ఉంది. బాల్కనీలోకి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ చూస్తే కనుక మీకు ఇంకొక డోర్ కనిపిస్తుంది కదా, అది మాకు ఇచ్చిన సెకండ్ రూమ్ అనమాట. సో 2 రూమ్స్కి కలిపి పెద్ద బాల్కనీ వచ్చింది. ఈ సుగమ్య గెస్ట్ హౌస్లో మాకు ఒక్కొక్క రూమ్కి నియర్లీ 2000 అండి. అంటే 2 రూమ్స్కి కలిపి మాకు 4000 అయింది. సో మేము ఈ గెస్ట్ హౌస్కి రీచ్ అయిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి రెస్ట్ తీసుకొని తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి అరౌండ్ 7 o'clockకి మళ్ళీ రూమ్ నుండి అయితే బయటకు వచ్చాము. మా గెస్ట్ హౌస్ దగ్గరలో ఏమైనా పార్క్స్ ఉన్నాయేమో, పిల్లలు కాసేపు ఆడుకుంటారని ఎంక్వైరీ చేశాం, కానీ ఏమీ లేవట. అంతేకాకుండా ఆ టైంకి బయలుదేరి మనం మైసూర్ గార్డెన్స్కి వెళ్ళలేము. ఆ టైంలో మైసూర్ ప్యాలెస్ ఓపెన్ ఉండదు. సో ఒట్టిగా రూమ్లో కూర్చొని టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని చెప్పేసి మేము మైసూర్ సిల్క్ శారీస్ షాపింగ్కి బయలుదేరాము. మైసూర్లో మైసూర్ సిల్క్ శారీస్ ఎక్కడ దొరుకుతాయి అంటే ఏ షాప్లో రీజనబుల్ ప్రైస్కి దొరుకుతాయి, మంచి క్వాలిటీ ఉంటాయి అనేది మాకైతే తెలియదండి, ఐడియా లేదు. సో మేము అడుగుతూ వెళ్ళామన్నమాట. కొంతమంది ఏమో మైసూర్ జూ ఆపోజిట్లో ఉంటాయి షాప్స్ వెళ్ళమని చెప్పారు. సో ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వెతుక్కుంటూ జూ వరకు అయితే రీచ్ అయ్యాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అడిగితే కొంతమంది ఇంకా కొంచెం ముందుకు వెళ్ళండి, అక్కడ గవర్నమెంట్ ఫ్యాక్టరీ ఉంటుంది, ప్రైజెస్ రీజనబుల్గా ఉంటాయి, అలాగే క్వాలిటీ కూడా బాగుంటాయని చెప్పారు. సో మేము మళ్ళీ ఆ గవర్నమెంట్ ఫ్యాక్టరీ దగ్గరికి బయలుదేరాము.
ఫైనల్గా మాకు చాలామంది సజెస్ట్ చేసింది ఈ ఎన్ఐఏ మైసూర్ సిల్క్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అనమాట. సో ఇక్కడ మేము ఏమేం శారీస్ చూసామనేది వీడియోస్ షేర్ చేస్తున్నాను, మీరు కూడా ఒకసారి చూసేయండి. ఇక్కడ శారీస్ వచ్చేసి చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది. అంతేకాకుండా ప్రైస్ రేంజెస్ కూడా చాలా ఎక్కువలోనే ఉన్నాయన్నమాట. కాకపోతే మేము మా బడ్జెట్ రేంజ్లో ఉన్న శారీస్ అడిగాము, అంటే బిలో 2000 వరకు ఉన్న శారీస్ చూపించమని అడిగాము. నేనైతే ఈ మైసూర్ సిల్క్ శారీస్ తీసుకోవడం ఫస్ట్ టైం అండి. ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా మైసూర్ సిల్క్ శారీస్ అయితే తీసుకోలేదు. కాకపోతే ఎలాగో అంత దూరం వెళ్ళాం కాబట్టి ఒట్టి చేతులతో రావడం ఎందుకని అమ్మ ఒక 2 శారీస్, నేను ఒక 2 శారీస్, అంటే టోటల్గా మేము 4 శారీస్ ఇక్కడ షాపింగ్ చేశాము. మా హస్బెండ్ మాకు ఇక్కడ షాపింగ్కి ½ అన్ అవర్ మాత్రమే టైం ఇచ్చారనమాట. సో ఆ టైం గ్యాప్లోనే నేను అమ్మ ఇద్దరం కలిసి 4 శారీస్ అయితే ఫటాఫట్ షాపింగ్ చేసేసాము. మేము ఇక్కడ ఏమేం శారీస్ తీసుకున్నాము అని మీలో ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ అయిన మైసూర్ అండ్ ఊటీలో మా షాపింగ్ అనే వ్లాగ్ని తప్పకుండా చూడండి. ఇక్కడ మా షాపింగ్ పూర్తయ్యేసరికి ఆల్మోస్ట్ 8 or 8:30 అయినట్టుంది. ఇక మా నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి డిన్నర్ చేసేసి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి మేము ఊటీ బయలుదేరడానికి రెడీ అవ్వాలి కాబట్టి. ఎందుకో తెలియదు కానీ మైసూర్లో ఎక్కువగా మేము ప్యూర్ వెజ్ హోటల్స్ని చూసాము. ఈవెన్ మేము స్టే చేసిన సుగమ్య కార్నర్ గెస్ట్ హౌస్లో కూడా ఫుడ్ అవైలబిలిటీ ఉంది. కానీ మేము నాన్ వెజ్ లవర్స్ కాబట్టి బయట హోటల్లో ఎక్కడైనా నాన్ వెజ్ తిందామని చాలా ప్రయత్నం చేశాము. తిరిగాము, చాలా తిరిగాము. అయినా కూడా మాకు ఎక్కడ నాన్ వెజ్ హోటల్స్ అయితే దొరకలేదు. ఇక చేసేదేమీ లేక వెజ్ తిందామని డిసైడ్ అయిపోయాము. ఆ ప్రయత్నంలోనే మాకు ఒక మంచి హోటల్ అయితే కనిపించింది. సిట్టింగ్ ఏరియా బాగుంది, కార్ పార్కింగ్కి మంచిగా ప్లేస్ దొరికింది. సో మేము ఇక్కడే డిన్నర్ చేసేసి మా గెస్ట్ హౌస్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. ఇదంతా కూడా సుగమ్య గెస్ట్ హౌస్ పార్కింగ్ ఏరియా. మేము గెస్ట్ హౌస్కి రీచ్ అయిన తర్వాత అందరూ కూడా పడుకున్నారండి. కాకపోతే నేను మాత్రం 11 o'clock వరకు ఈ బాల్కనీలోకి వచ్చి మైసూర్ వ్యూనైతే ఎంజాయ్ చేశాను. మైసూర్లో పగలంతా ఎంత వేడిగా ఉన్నా సరే నైట్ అయ్యేసరికి అలాగే ఎర్లీ మార్నింగ్ కూడా చాలా కూల్ క్లైమేట్ ఉంది, చాలా ప్లెజెంట్గా అనిపించింది. మేము మైసూర్లో స్టే చేసింది ఓన్లీ 1 night కదా, మరి మాకు పగలంతా క్లైమేట్ వేడిగా ఉందని ఎలా తెలుసు అని మీలో ఎవరికైనా డౌట్ రావచ్చు. మేము నెక్స్ట్ డే మార్నింగ్ ఊటీ బయలుదేరి వెళ్ళిన తర్వాత 2 days ఊటీలో ఉండిన తర్వాత మళ్ళీ తిరిగి మైసూర్ వచ్చి ఇక్కడ మైసూర్ ప్యాలెస్ ఇంకా బృందావన్ గార్డెన్స్ కూడా చూసాము. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ నా డే రొటీన్ ఎలా స్టార్ట్ అయిందో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ నేను బ్రష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ మిక్చర్ని ఒక చిటికెడైతే తీసుకున్నాను. ఇది వచ్చేసి వాము, జీరా ఇంకా సోంపు, ఈ మూడింటిని డ్రైగా రోస్ట్ చేసుకుని మూడింటిని మిక్స్ చేసి ఒక బాక్స్లో తెచ్చుకున్నాను.
ఇది ఎర్లీ మార్నింగ్ చిటికెడు గనక మనం తీసుకున్నామంటే రోజంతా ఎలాంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత రూమ్‌లో ఎలాగో కెటిల్ ఉంది కాబట్టి కొద్దిగా వార్మ్ వాటర్‌ని అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా రీసెంట్ టైమ్స్‌లో నేను హెల్తీ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేసిన తర్వాత మొదలుపెట్టినవే. ఇక ఒక్కొక్కరుగా లేచి ఫ్రెష్ అవుతూ వాళ్ళకి నచ్చిన కాఫీ గానీ, టీ గానీ కలుపుకొని తాగుతూ ఉన్నారు. ఇక వాళ్ళు రెడీ అయ్యేలోపు నేను నా స్కిన్ కేర్ తీసుకొని నేను కూడా రెడీ అయిపోయాను. ఐ థింక్ అరౌండ్ 6 ఆర్ 6:15కి అందరం రెడీ అయిపోయాము. అప్పుడు ఇంకా మైసూర్‌లో ఈ 2 రూమ్స్‌ని కూడా చెక్‌ఔట్ చేసేసి మేము ఊటీ బయలుదేరడానికి సిద్ధమైపోయాము. చెప్పాను కదండీ! మైసూర్‌లో ఎర్లీ మార్నింగ్ కూడా క్లైమేట్ చాలా ప్లెజెంట్‌గా, కూల్‌గా ఉందన్నమాట. రోడ్స్ కూడా చాలా వైడ్‌గా ఉండి క్లీన్‌గా ఉన్నాయి. ఈవెన్ సుగమ్య దగ్గర కూడా చుట్టూ ట్రీస్ ఉండడం వల్ల చాలా ప్లెజెంట్ క్లైమేట్ ఉంది. అందుకని అందరం రెడీ అయిపోయిన తర్వాత కొన్ని ఫ్యామిలీ పిక్స్ తీసుకొని ఆ క్లైమేట్‌ని ఒక 5-10 మినిట్స్ ఎంజాయ్ చేసి అప్పుడు ఊటీకి మా జర్నీ అయితే స్టార్ట్ చేశాము. మైసూర్ టు ఊటీ మా జర్నీ అని చెప్పి ఆల్రెడీ ఒక వ్లాగ్ మన ఛానల్లో పోస్ట్ చేశాను. చూడని వాళ్ళు చూడండి. ఇంకా మిగతా వ్లాగ్స్ కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వెంటనే మన వీడియోని లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.